హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకిది తాపేశ్వరంలో లాస్ట్ వ్లాగ్ అండి. ఈరోజు నేను, సత్య పిల్లలు బయలుదేరి అత్తయ్య గారింటికైతే వెళ్ళిపోతున్నాము. మేమొచ్చి ఒక 5, 6 డేస్ అయిపోయింది కదండీ! అంటే ఫస్ట్ రాజమండ్రి వెళ్ళాం. అక్కడ ఒక 2 డేస్ ఉన్నాం. మళ్ళీ ఇక్కడికొచ్చి ఒక 4 డేస్ 3 డేస్ ఉన్నాం కదండీ! ఇంకా ఈరోజు ఫోర్త్ డే అనమాట. ఇంకా ఆ విధంగా 5-6 డేస్ అయిపోయింది మేమొచ్చి. ఇంకా ఇంటి మీద బెంగొచ్చేసిందండి. ఈరోజైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఈసారి వచ్చిన దగ్గర నుంచి నేను ఊర్లన్నీ తిరుగుతూనే ఉన్నాను. కావాలనే నేను, సత్య ఊర్లన్నీ కూడా తిరిగేసామండి. ఎందుకంటే ఎప్పుడొచ్చినా ఒక 10, 15 డేస్ అలా ఉండి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఏ ఊరు వెళ్ళడానికి, ఎవరిని చూడడానికి కుదరట్లేదనమాట. ఇంకా ఈసారి ఎక్కువ రోజులు ఉన్నాను కాబట్టి, ఇంకా నేను ఎవరెవరిని చూడాలనుకుంటున్నానో, ఎక్కడికి వెళ్ళాలనుకున్నానో అన్ని ఊర్లు అయితే తిరిగేసాము. నేను, సత్య ఇద్దరం కలిసి. ఇంకా ఈరోజు మార్నింగే రెడీ అయిపోయామండి. రెడీ అయిపోయి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఇంకొక 4 డేస్‌లో నేను యూపీ కూడా వెళ్ళిపోతానండి. ఇంకా అత్తమ్మ, అమ్మమ్మ కూడా బెంగ పెట్టేసుకున్నారనమాట. త్వరగా వచ్చేయండి. ఈ 4 డేస్ ఇక్కడే ఉండండి అని. వాళ్ళు కూడా ఫోన్‌లు చేస్తున్నారు. యాక్చువల్లీ మేము నిన్నే వెళ్ళిపోవాలండి. నిన్న వెళ్ళడం కుదరలేదనమాట. అందుకని ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే రెడీ అయిపోయాము నేను, సత్య. ఇక్కడ మా చిన్న వదిన మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి బజ్జీలు వేసింది. పిల్లలందరూ తినేసారు. ఇంకా నేను, సత్య కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాము. నేనిక్కడికొచ్చిన దగ్గర నుంచి ఆయిల్ ఫుడ్డు, స్వీట్స్ ఎక్కువగా తిన్నానండి. అలాగే డ్రింకులు కూడా ఎక్కువగానే తాగాను. ఇక్కడ వాళ్ళింటికి, వీళ్ళింటికి వెళ్తూ ఉన్నాను కదండీ! వెళ్ళిన ప్రతి చోట ఏవో ఒక స్వీట్స్ పెట్టడం, లేదంటే డ్రింకులివ్వడం ఇలా జరుగుతుంది. తినకూడదు, తాగకూడదు అనుకున్నా సరే ఇంకా తినవలసి వచ్చిందనమాట. మళ్ళీ యూపీ వెళ్ళిన తర్వాత ఫుడ్‌లో చాలా చేంజెస్ అయితే చేసుకోవాలి. ఇంకా తప్పదండి. ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాము. ఇంకా వాళ్ళు పెట్టినయి తినాలి. తినకపోతే ఫీలవుతారు గదా! ఆ విధంగా అనమాట. మళ్ళీ యూపీ వెళ్ళిన తర్వాత పిల్లల ఫుడ్ విషయంలో కానీ, నా ఫుడ్ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉంటాను. యూపీ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్‌గా చేంజెస్ అనేవి వచ్చేస్తాయన్నమాట. అక్కడైతే నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్ ప్రిపేర్ చేయను ఇంట్లో. డ్రింకులు గానీ, ఐస్ క్రీమ్స్ లాంటివి, జంక్ ఫుడ్ లాంటిది అసలు ఇంట్లో కూడా తీసుకురాననమాట. అక్కడికి వెళ్తే హెల్తీ ఫుడ్ హ్యాబిట్సు, హెల్తీ లైఫ్ స్టైలు ఆటోమేటిక్‌గా అలవాటయిపోతుందిలెండి. ఇక్కడ మేము బయలుదేరుతున్నాము. చిన్నొదిన నాకు, సత్యాకి బొట్టు పెట్టింది. ఇక్కడ చిన్నొదిన సత్యాకి చీర పెట్టిందండి. సత్య ఎప్పుడో గాని రాదు కదా! నేనొచ్చాను గాబట్టి ఇంకా ఫస్ట్ టైమ్ వచ్చింది. ఒక 3 డేస్ ఇక్కడుంది గదా! వెళ్ళేటప్పుడు వదిన చీర పెట్టి పంపిస్తుంది. నిన్న ఒకరు కామెంట్ చేశారండి. చిన్న వదిన అంటున్నారు. వదిన అంటే మీ మేనమామ కూతురా? లేదంటే మీ అన్నయ్యకి వైఫా? అని అడుగుతున్నారు. అంటే ముందు నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుస్తుందండి చిన్నొదిన అంటే ఎవరో. బట్ కొత్తగా చూసేవాళ్ళుంటారు గదా! వాళ్ళకి వరసలవి అర్థం కావు కదండీ! అందుకే అడిగారనమాట. చిన్న వదిన అంటే మా మేనమామ కూతురేనండి. మా మేనమామ కూతురిని మా చిన్నన్నయ్యకిచ్చి ఆహ్, మ్యారేజ్ చేశారనమాట. ఆ విధంగా మా మేనమామ కూతురు నాకు వదిన, అన్న భార్య కూడా. ఇక్కడ వెళ్ళేటప్పుడు మేము పిన్ని వాళ్ళ ఇంటికొచ్చాము. యెల్లో డ్రెస్ వేసుకుంది తను మీకు తెలుసు కదండీ! యజ్ఞ మా తోటికోడలు గారి అమ్మాయి. అంటే జాను వాళ్ళ చెల్లనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. తాపేశ్వరంలో ఉంటుంది. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ వీళ్ళంటే చాలా ఇష్టమండి. అంటే జాను అన్న, యజ్ఞ అన్న వీళ్ళందరంటే చాలా ఇష్టం. యూపీలో వీళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి, ఇక్కడికొచ్చినప్పుడు వీళ్ళందరితో చాలా బాగా ఆడుకుంటారు. చాలా మంచిగా టైమ్ స్పెండ్ చేస్తారండి. మళ్ళీ మేము యూపీ తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళందరూ చాలా డల్ అయిపోతారు. ఏడ్చేస్తారు కూడా మేము వెళ్తున్నప్పుడు. అంత బాండింగ్ ఉంటుందండి వీళ్ళందరి మధ్య. వీళ్ళందరిని అలా చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ మేము బస్ ఎక్కేసాం. ఈసారి తిరగడం ఎక్కువయింది కదండీ! ఈ బస్ జర్నీస్ ఇవన్నీ కూడా నాకు కొంచెం అలవాటయిపోయాయి. అసలు బస్ చూస్తేనే నేను భయపడిపోయేదాన్ని. అటువంటిది ఇంత దూరం బస్ జర్నీస్ అయితే చాలా ఈజీగా చేసేస్తున్నాను. ఇప్పుడు మనం కొన్ని కొన్ని అలవాటు చేసుకోవాలి. దేనికి భయపడకూడదు. నేను యూపీ నుంచి ఆంధ్ర రావడానికి సింగిల్‌గా చాలా భయపడిపోయేదాన్ని. ఇప్పుడు రాగలుగుతున్నానండి ధైర్యంగా. అది కూడా కొంచెం అలవాటయింది. అదే విధంగా ఇప్పుడు ఈ బస్ జర్నీ అండి. నేను సింగిల్‌గా బస్ జర్నీ చేయడానికి చాలా భయపడతాను. బస్ జర్నీ అనే కాదు, ఎక్కడికైనా సింగిల్‌గా వెళ్ళాలి అంటే కొంచెం భయమే. బట్ ఇప్పుడు మగవాళ్ళెవరు లేకుండా నేను, సత్య పిల్లలు ఈ విధంగా రాజమండ్రి వెళ్ళాం. రాజమండ్రి నుంచి మళ్ళీ తాపేశ్వరం, తాపేశ్వరం నుంచి మళ్ళీ ఇప్పుడు పాలకొల్లు వెళ్తున్నాము. సింగిల్‌గా జర్నీస్ చేయడం కూడా అలవాటవుతుంది. మామూలుగా నేను
అర్జున్ ఉన్నప్పుడు మాత్రమే బైక్ మీద మాత్రమే ఈ విధంగా కొంచెం దూరం ఊర్లు అవి వెళ్ళి వస్తూ ఉండేదాన్నండి. అండ్ ఇప్పుడైతే అర్జున్ లేకుండా రాజమండ్రి వెళ్ళాను. ఇంకా తాపేశ్వరం ఇవన్నీ కూడా తిరిగొచ్చేస్తున్నాను. నేనేనా ఇవన్నీ తిరిగొస్తున్నాను అని అనిపించింది నాకైతే. నాకు ఈ తాపేశ్వరం నుంచి పాలకొల్లు వస్తున్నప్పుడు ఒకటనిపించిందండి. అదేంటంటే, తాపేశ్వరం నుంచి పాలకొల్లు వెళ్ళడం కంటే, యూపీ నుంచి ఆంధ్ర రావడం చాలా ఈజీ అనిపించింది. ఎందుకంటే, ఇప్పుడు మేము 3 బస్సులు మారి వెళ్తున్నామండి. అంటే తాపేశ్వరంలో మండపేట వరకు ఒక బస్సు ఎక్కాం. మండపేటలో రావులపాలెం వరకు ఒక బస్సు ఎక్కాం. రావులపాలెంలో మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కామనమాట. పాలకొల్లు వెళ్ళే బస్సు ఎక్కి, అక్కడి నుంచి మళ్ళీ ఆటోలో ఇంటికి వెళ్ళామనమాట. ఇన్ని బస్సులు మారి వెళ్ళాం కదండీ! నాకు ఇదంతా ఒక పెద్ద లాంగ్ జర్నీ లాగా అనిపించింది. అదే యూపీ నుంచి వస్తున్నప్పుడు మేము యూపీలో ట్రైన్ ఎక్కేస్తాం. ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ తాడేపల్లిగూడెంలో దిగుతాం. అక్కడి నుంచి ఇంక డైరెక్ట్ ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాం కదండీ! ఆ ప్రయాణమే చాలా సులభం అనిపించిందనమాట నాకు. కొంతమందికి జర్నీస్ అంటే చాలా ఇష్టం కదండీ! లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకసలు అలసట ఉండదు. అలాగే ఆ జర్నీని వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఫుల్ ఆపోజిట్ అండి. నాకైతే జర్నీస్ అంటే అసలు ఇష్టముండదు. లాంగ్ జర్నీస్ అంటే ఇంక ముందే భయమనమాట. ఆ జర్నీ ఎలా ఉంటుందో ఏంటో నేను ముందు నుంచే భయపడిపోతాను. ఇంకా ఇటువంటి బస్ జర్నీస్ అయితే అస్సలు ఇష్టముండదండి. బస్ జర్నీ అయితే నాకు కొంచెం దూరం జర్నీ చేసేసరికే చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇంక వికారం ఇవన్నీ మొదలైపోతాయనమాట. అదొక రకమైన డల్‌నెస్ వచ్చేస్తుంది నాకైతే. నాలా ఎవరైనా ఉంటే గనక తప్పకుండా కామెంట్ చేయండి. ఈ జర్నీస్ ఇవన్నీ లేకుండా ఇంటి దగ్గర ఉంటేనే సుఖంగా ఉంటాం అనిపిస్తది నాకైతే. ఇంకిక్కడ మేము బస్ దిగిన తర్వాత ఆటోలో ఇంటికి వెళ్తున్నాము. సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా చాలా డల్ అయిపోయారండి. చాలా అలసిపోయారనమాట. వాళ్ళకి కూడా ఈ బస్ జర్నీస్ ఇవన్నీ కూడా కొంచెం కొత్త గదా! అందుకని చాలా అలసిపోయినట్టు అయిపోయారు. 3 అవర్స్ పట్టిందండి. అంటే మేము తాపేశ్వరం నుంచి పాలకొల్లు రావడానికి 3 అవర్స్ పట్టింది. వెళ్ళేటప్పుడు అంటే మేము పాలకొల్లు నుంచి రాజమండ్రి వెళ్ళేటప్పుడు 2 ½ అవర్స్‌లో వెళ్ళిపోయాము. ఎందుకంటే అది ఇంక డైరెక్ట్ బస్ కాబట్టి చాలా తొందరగా 2 ½ అవర్స్‌లో మేము రాజమండ్రి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడేంటంటే ఒక 3 బస్సులు మారి మారి వచ్చాం కదండీ! అది రోడ్లు వేయటం వల్ల బస్ కూడా చుట్టూ తిరిగొస్తున్నాయంట. సో, అందుకని 3 అవర్స్ పైనే పట్టేసింది మాకైతే ఇక్కడికి రావడానికి. ఇంకిక్కడ సాత్విక్ చూసారా ఆటోలో కూడా పడుకునే ఉన్నాడండి. పిల్లలిద్దరూ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయారనమాట. ఈ జర్నీలో అయితే చాలా అలసిపోయారండి వీళ్ళైతే. ఎందుకంటే ఈ బస్సులు మారడం, ఎక్కడం, దిగడం ఇదంతా కూడా కొంచెం అలసటగా అనిపిస్తుంది కదా! ఇంక మేము ఇంటికొచ్చేసరికి దగ్గర దగ్గర 1:30 అయిపోయిందండి. ఇంటికి రాగానే సాహితీ, సాత్విక్ ఇద్దరు కాళ్ళు, చేతులు కడుక్కొని భోజనం చేసేస్తున్నారు. బాగా ఆకలి వేసిందనమాట వాళ్ళకి. ఇంకిక్కడ అత్తమ్మ మా కోసం పీతల పులుసు ప్రిపేర్ చేసి రెడీగా ఉంచారనమాట. ఇంక రాగానే వేడి వేడి అన్నంలో పీతల పులుసు వేసుకొని తిన్నాము. ఇంకా భోజనం చేసిన తర్వాత మేము హ్యాపీగా పడుకున్నామండి. జర్నీ చేసొచ్చాం కదా! ఇంకా ఆఫ్టర్‌నూన్ అంతా కూడా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు సాహితీ, సాత్విక్ ఇద్దరికీ అత్తమ్మ ఇక్కడ దిష్టి తీస్తున్నారు. మీ అత్తమ్మ దిష్టి ఎలా తీస్తారు పిల్లలకి, మీకు ఒకసారి అది వీడియో పెట్టండి అని అడిగారు. నేను పాత వీడియోస్‌లో 1, 2 సార్లు చూపించానండి. అత్తమ్మ ఉప్పు కల్లు దిష్టి తీస్తారు. అలాగే నూనె గుడ్డతో కూడా దిష్టి తీస్తారనమాట. అంటే ఒక కాటన్ క్లాతు ఆయిల్‌లో డిప్ చేసి అది బాగా పిండేసి, ఆ క్లాత్ వెలిగించి పిల్లల చుట్టూ తిప్పి అది కిందకి పెట్టేస్తారనమాట. ఆ క్లాత్ నుంచి ఎన్ని డ్రాప్స్ అయితే ఆయిల్ డ్రాప్స్ అయితే కిందకి పడతాయో అంత దిష్టి ఉంది అంటారు. మీరు ఈ దిష్టి ఇవన్నీ కూడా నమ్ముతారా? నమ్మరా? కామెంట్ చేయండి. నేనైతే ఈ క్లాత్‌తో దిష్టి ఎప్పుడు తీయను పిల్లలకి. యూపీలో ఎప్పుడు తీయనండి. యూపీలో ఎప్పుడైనా ఉప్పు కల్లు దిష్టి తీస్తాను. ఎందుకంటే ఉప్పు నెగెటివ్ ఎనర్జీని తీసేస్తుంది. ఉప్పు కల్లు దిష్టి చాలా మంచిదండి. ఇంకా ఈ క్లాత్ దిష్టి ఇదంతా కూడా నేను పెద్దగా నమ్మను. బట్ పెద్దవాళ్ళు ఏది చేసినా సరే అందులో ఒక అర్థం ఉంటుంది కాబట్టి, అలాగే ఇవన్నీ పూర్వం నుంచి వస్తున్న పద్ధతులు కాబట్టి ఇవన్నీ కూడా మంచివే అయ్యుంటాయి. అందుకని అత్తమ్మ ఏం చేస్తున్నా సరే నేను పెద్దగా ఏం మాట్లాడను. ఇంకిప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో క్లిప్స్ మొన్న జాను పుట్టినరోజు అయింది కదండీ! ఆ ముందు రోజు నైట్ తీసిన క్లిప్స్ అనమాట. ఇవి నేను అప్పటి వీడియోలో ఎందుకు యాడ్ చేయలేదో గుర్తులేదండి. ఎక్కడో మిస్ అయిపోయాయనుకుంటా. కానీ మా మాటలు ఇవన్నీ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. అందుకని ఈ వీడియో క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నారమ్మా? చిన్నమ్మా? జానకికి గిఫ్ట్ వస్తుంది. రేపొద్దుట జానక్క బర్త్డేనా? గిఫ్ట్ ప్యాక్ చేస్తుంది. ఆర్ట్ బై సత్య. ఏంటి సత్య కింద కోట అది? ఇది కేక్ అత్తయ్య. కేకా? క్రీమ్ ఇలా కారుతుంది.
అది ఏదో కోట అనుకుంటున్నానే నేను. ఓ పైన క్యాండిల్సా? క్యాండిల్స్, స్టార్స్, అవి జెమ్స్ ఉన్నాయండి పైన. జెమ్స్ కూడా వేసాను. ఇగో ఎన్ని అయ్యా. ఈడు ఇది ఏంటది? జానరియా? జాహ్నవి. వీది వీ కొంచెం అలా స్టైల్గా వెళ్ళింది పక్కకి. జాహ్నవి ఏం చెప్పత్య? ఏంటది? బెలూన్స్. అస్సలా బెలూన్సా? పైన ఏంటో కట్టావు, అవేంటి చిన్నమ్మా? పువ్వులు. పువ్వులకి ఏంటో ఎలాడుతున్నాయి, అవేంటి? తోరాలు. త్వరలు కాదు, బంగారాలు. లైట్స్. లైట్స్. అవును, ఏమనుకుంటే అవి, మనం ఏమనుకుంటే అవి క్రిస్మస్ లైట్స్. అది కేక్ అనమాట. ఇప్పుడు సచ్చక అన్ని డెకరేట్ చేస్తుంది కదా. ఈ బాబు ఏం చేస్తుంది? ఏం చేస్తుంది నాకేం తెలుసు. చెట్లు వేసేస్తున్నట్టు చూడదుగో. చెట్లు వేసేస్తుంది. బాబాయ్ దీంటే ఏం చేస్తున్నావే? పై బుడగలు ఇలా వెళ్తాయి అనమాట. బుడగలు లాగే కదా ఉంటాయి మరి. గాల్లో తేలిపోతుంది కేక్ కదా సచ్చా? కాదే మరి గాల్లోనే తేలుతుంది కేక్. చబ్బి నువ్వు వేసుకుంటున్నావమ్మా? జానక్క బర్త్డేకి వేసుకో తల్లి. నువ్వు బాగా వేస్తావు సచ్చక్క కంటే. ప్యాడ్ లేదా చబ్బి నీకు? ప్యాడ్ ఉందిగా, వేసుకో నువ్వు. చబ్బి నువ్వంట తాతమ్మలా ఉన్నావంట. ఏమ్మా తాతమ్మ బాగుంటుంది తెలుసా? తాతమ్మ పోలికలు వస్తే చాలా లక్కీ. మా చబ్బి తాతమ్మలా ఉంటుందంట. తాతమ్మ పోలికలు వస్తే చాలా లక్కీ అన్నానా? చిన్న ఉండాలా? చిన్న ఉండాలా? ఏది పక్కన బెలూన్స్? కలపు వైట్ పేపర్ దొరకలేదా మీకు? దొరకలేదు. ఏదో ఉన్నంతలో మా ఊడు సరదా తీర్థకి. ఎరా బ్లూ రాయట్లేదా? గీసేగా రాస్తుంది. నాకు అది వద్దు, ఇది తీసుకో. ఈ ఆర్ట్ మా సత్య వేసింది జాను బర్త్డే కోసం. నీకు కదా చిన్నమ్మా? నేనేస్తా. ఓకే, ఇది నేను వేసాను మా సాహితమ్మ కోసం. సింపుల్గా ఒక మిక్కీ మౌస్, ఒక కేక్ పట్టుకుంది. హ్యాపీ బర్త్డే జాను అక్క అని రాశాను చెప్పి. అక్క ఎక్కడ రాసా? బాగుంది కదా? ఏది ఎవరిది బాగుందో చెప్తారే మన సబ్స్క్రైబర్స్. సత్య నీదే బాగుందంటారేమోలే. సత్య ఫ్యాన్స్ కదా అందరూ. సూపర్ అంది. మాదే నీదే చెత్తగా ఉంది. ఎవరిదే? నాదా? నాది చెత్తగా ఉందా? నువ్వే చెత్తగా ఉందంటే బాగుందిరా. మాది కూడా సింపుల్గా, దీని అంత డెకరేషన్ చేయలేదు కానీ మాది కూడా బాగుంది. ఏంటి సచ్చి ఇవి చిలకలా పక్కన ఎలాడుతున్నాయి? ఎలాచిన నువ్వు? మొన్న జాతరలో కొన్నావా? అసలు ఇయ్యండి మధ్యలో చెవెళ్ళిపోతుంది మధ్యలో వచ్చి. ప్రేమతో మీ తమ్ముడు పైన కింద. ఓకే, పైన అంటే తోరాలో, మరి కింద ఏంటి? కింద కూడా ఉన్నాయిలే మరి, అలా వదిలేండి. కింద కూడా తోరాలు పెట్టావా? నేల మీద ఉన్నాయా? కేక్ ఏమో గాల్లో ఏలాడుతుంది, దానికి మళ్ళీ బెలూన్స్. అది పట్టుకోవడానికి వెళ్ళింది. ఈ బెలూన్స్ పట్టుకోవడానికి పైకి వచ్చిందా? అయితే దీన్ని చెప్పింది, ఇవి పట్టుకోవడానికి ఇలా వచ్చింది. దారి కనిపెట్టండి, ఇలా పట్టుకెళ్ళి ఇలా పెట్టండి. ఇలా చెప్పండి మీరు. లేదులే, బాగుందమ్మా చిన్న. అండ్ మాది కూడా. చబ్బి నీదైతే సూపర్ క్యూట్ ఉంది చబ్బి. జానక్కని అడుగు ఇది బాగుందా ఇది బాగుందా అని. ఓకేనా? అప్పుడే ముందు చూపించుకోదు. ముందు చూపించకూడదు, ఇచ్చేసిన తర్వాత అడుగు. నాకు చెక్క పౌచ్ చేసింది. రెండు ఒక దాంట్లో పెడతారా? అయ్య బాబాయ్, అమ్మ మనదేం పౌచ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇలా మట్టి పెట్టించే తల్లి. ఎందుకమ్మా? ఇలా పేజ్ అయిపోయేలా చేసాము. విన్నారు కదండి మా సరదా మాటలు. అది జాను బర్త్డేకి ముందు రోజు అనమాట. సాహితీ సాత్విక్ ఇద్దరు జానుకి కార్డ్స్ ప్రిపేర్ చేసి ఇమ్మన్నారు. ఇంట్లో వైట్ పేజెస్ కూడా లేవు. ఇంక ఇంట్లో ఒక డైరీ ఉంటే అందులో పేజెస్ తీసుకొని ఇంకా సత్య నేను ఆ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చామన్నమాట.
ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పెద్దన్నయ్య వచ్చాడండి. అన్నయ్య తిరుపతి వెళ్ళాడు. తిరుపతి నుంచి ప్రసాదం తీసుకొచ్చాడనమాట, లడ్డూ ప్రసాదం. తీసుకొచ్చిన వెంటనే దేవుని దగ్గర పెట్టామండి. ఇంకా తర్వాత ఇది పెద్ద లడ్డు అనమాట. లడ్డు పలంగా నేను వీడియో తీద్దామని అనుకున్నాను. ఈలోపు మా సాత్విక్ కంగారు ఎక్కువ కదా సాత్విక్‌కి, అది 2గా చేసేసాడు. ఇంకిక్కడ మాకు అందరూ రిలేటివ్స్ ఉన్నారు కదండీ! ఇంకా అందరికీ ఈ విధంగా సత్య ప్రసాదం పొట్లాలు కడుతుందనమాట అందరికీ ఇవ్వడం కోసం. తిరుపతి లడ్డు ప్రసాదం టేస్టే వేరు కదండీ! అసలు ఇంకెక్కడ కూడా మనకి ఆ టేస్ట్ అనేది దొరకదు. ఈ లడ్డు ప్రసాదం తినే కొద్దీ తినాలనిపిస్తుంది. కొంచెం ఎవరైనా పెట్టినా కూడా చాలా భక్తితో మనం తీసుకుంటాం కదండీ! తిరుపతి లడ్డు తిని చాలా రోజులైపోయిందనమాట. రోజులు కాదేమో ఇయర్స్ అయిపోయినట్టుంది. ఇక్కడుంటే ఈ విధంగా ఎవరో ఒకరు తిరుపతి వెళ్ళొచ్చినప్పుడు మనకి ప్రసాదం తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఇంకా యూపీలో ఎవరు వెళ్లరు కదండీ! అక్కడ మనకి ప్రసాదం దొరకదు కదా! మార్నింగ్ పెద్దన్నయ్య సడన్‌గా వచ్చాడండి. వస్తున్నట్టు కూడా తెలీదు. అన్నయ్య తిరుపతి వెళ్ళినట్టు తెలుసు కానీ, వచ్చినట్టు తెలీదనమాట. ఇంకా ఇక్కడికొచ్చి ప్రసాదం ఇవ్వగానే చాలా బ్లెస్సెడ్‌గా అనిపించింది. ఇచ్చేసి వస్తావా పక్కకి? అక్కడికి వెళ్తావా? భాను వాళ్ళ ఇంటికి కవర్లో వేసుకెళ్ళి ఓ పొట్లం ఉంచే సచివతాల ఇంటికి సాయంత్రం వెళ్తాం మేము. చూడు లెక్క పెట్టి పొట్లాలు ఎలా ఉన్నాయో. 4 పెద్దమ్మకే, భానుకి, చిన్నత్తకే, శబరికి కూడా ఒక చిన్న మొక్క ఇచ్చేయండి. కూడా ఇచ్చేయండి, పెట్టి మర్చిపోతాం మళ్ళీ. ఇంకిక్కడ నేను సత్య మా అత్తయ్య గారి తమ్ముడు గారి ఇంటికి వెళ్తున్నామండి ప్రసాదం ఇవ్వటం కోసం. మా అత్తయ్య గారి పుట్టిల్లు కూడా ఇదే ఊరు, మీకు తెలుసు కదండి. ఇంకా వాళ్ళ ఇంటికి నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళలేదు. ఇంకా ప్రసాదం ఇవ్వాలి కదా ఎలాగో అని, వాళ్ళని కూడా చూసినట్టు ఉంటుంది అని వెళ్తున్నాము. ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది. నిన్నటి నుంచి అలా చినుకు పడుతూ ఉందన్నమాట. ఇలా పడితే వర్షం చిరాగ్గా ఉంటుంది కదండీ! ఒకేసారి పెద్ద వర్షం పడి ఆగిపోయినా పర్వాలేదు కానీ, ఈ విధంగా చినుకు పడుతూ ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది. ఒక పక్క ఇంట్లోంచి బయటికి రావడానికి ఉండదు. బట్టలు ఆరవు. ఇంకొక 3 డేస్‌లో నేను యూపీ వెళ్ళిపోతాను. బట్టలవి ఆరకపోతే నాకు చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది కదండీ! అందుకని ఇంకా ఈ 2 డేస్ వర్షం పడకూడదు అని అనుకుంటున్నాను. మా అత్తయ్య గారి తమ్ముడి గారి హౌస్ అండి ఇది. నేను ఈ హౌస్ అంతకుముందు నేను లాస్ట్ టైం విలేజ్ వచ్చినప్పుడు చూపించాను. ఇక్కడికి రాగానే మా పిన్ని వాళ్ళు మా కోసం మిరపకాయ బజ్జీలు, చల్ల పునుకులు, వడలు ఇవన్నీ తెప్పించారనమాట. బయట చల్లగా వర్షం పడుతుంది కదా! వేడిగా ఉన్నాయి. సత్య నేను అయితే తింటున్నాము. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఈ విధంగా గడిచింది మా డే అయితే. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.